అనునిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి క్లస్టర్ ఇన్ఛార్జ్ సాబీర్ ఖాన్ తెలిపారు. రూరల్ ప్రజల అభ్యర్థన మేరకు దాదాపు 303 అభివృద్ది పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన పొదలకూరు రోడ్డు ప్రగతినగర్లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. 34వ డివిజన్ అభివృద్దిలో పరుగులు పెడుతోందని, గడిచిన 11 నెలల్లో 90 లక్షల రూపాయల నిధులతో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత గిరిధర్ రెడ్డి సహాయ సహకారాలతోనే డివిజన్లోని సమస్యలను పరిష్కరించామన్నారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు చిన్న మస్తాన్, రియాజ్, మురళి, పఠాన్ ఇమ్రాన్, ప్రసాద్, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 34వ డివిజన్ తరఫున కార్మికులకు, కక్షకులకు అందరికీ మేడే శుభాకాంక్షలు. అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం, ప్రతి వాడ, ప్రతి వీధి, ప్రతి పల్లె, ప్రతి వార్డు క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి జాతర జరుగుతా ఉంది. 303 పనులు, అభివృద్ధి కార్యక్రమాలు. బహుశా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే కాదు, భారతదేశంలోనే ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. ముందు చూపు ఆలోచనలతో పనిచేసినటువంటి నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం మొత్తం 303 పనులు స్థానికంగా ఉన్నటువంటి ప్రజల అభిష్టం మేరకు, వాళ్ళ వినతుల మేరకు, స్థానిక నాయకుల యొక్క సహకారం మేరకు ఈ యొక్క 303 పనులు చెప్పినటువంటి అతి తక్కువ సమయంలో 50 రోజుల వ్యవధి తీసుకున్నా దాదాపు 30 రోజుల వ్యవధిలోనే ఈ పనులు మొత్తం ఎక్కడ కూడా నాణ్యతలో, నిర్మాణంలో నాణ్యత లోపం లేకుండా, పనుల్లో జాప్యం లేకుండా ప్రజలకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈ యొక్క నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం 34వ డివిజన్ లో జెడ్పీ కాలనీ, జేవీఆర్ కాలనీ, ప్రగతి నగర్ ఏ బ్లాక్, బి బ్లాక్, ఈ 2 ప్రాంతాలు దాదాపు 34వ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలు. ఇక్కడ దాదాపు 2 డ్రైన్లు, 10 నుంచి 12 రోడ్లు, ప్యాచ్ వర్కులు తో కూడినటువంటి పనులు దాదాపు 92 లక్షల వ్యయంతో పూర్తి స్థాయిలో పనులు కంప్లీట్ చేయడం జరిగింది. ఈ యొక్క పనులు చేయించినటువంటి రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, వారి సోదరులు గిరిధర్ రెడ్డి గారికి 34వ డివిజన్ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. ఇదే కాదు, నిత్యం ప్రజల్లో ఉండండి, ప్రజలతో మమేకం అవ్వండి, ప్రజల యొక్క సమస్యలను అందుబాటులో ఉండండి, ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళు సాధ్యమైనంత వరకు పూర్తి చేయండి అని చెప్పినటువంటి నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. అందులో భాగంగా మేము 34వ డివిజన్ ఉన్నటువంటి స్థానిక నాయకులు, బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 34వ డివిజన్ అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తాం. రూరల్ శాసనసభ్యులు సోదరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వారి సోదరు గిరిధర్ రెడ్డి గారి నాయకత్వంలో 34వ డివిజన్ అత్యంత సుందరవనంగా తీర్చిదిద్దామని చెప్పి తెలియపరుస్తూ మరొక్కసారి ఈ యొక్క పనులు చెప్పినటువంటి టైం కంటే తొందరగా పూర్తి చేసినందుకు 34వ డివిజన్ ప్రజల తరపున కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, గిరిధర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తాను. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 0406833445. Hi Nilor, please subscribe to N3 TV.